వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన రంగా కుమార్తె ఆశా కిరణ్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా బందర్ రోడ్ ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి ఆశా కిరణ్ రంగా కుమార్తె మాట్లాడుతూ, రంగా జీవితం అందరికీ ఆదర్శం. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి రంగా. భౌతికంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉంటాడన్నారు. పేదవాళ్లు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడు బ్రతికే ఉంటాడు. నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. రంగా నాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదు. నేను ఎవరిని విడదీయడానికి రాలేదు. ఎవరి కార్యక్రమాలు వారికి ఉన్నందున ముందుగా నేను వచ్చి నివాళులు అర్పించాను. రాధారంగా మిత్ర మండలిని బలోపేతం చేస్తాను. ఆశా కిరణ్తో పాటు చెన్నుపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే గాని ఆయన ఆశయాలు అనేది ముందు తీసుకెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము. మనం ముందుకు వెళ్ళినంతసేపు, కలిసి ముందుకెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు. ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు. జోహార్ బిఎంఆర్. సోషల్ మీడియాని అస్త్రంగా చేసుకుని కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు పుట్టించిన పుకార్లండి. అంతేగాని ఏం లేదు. నేను ఏ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ధన మోహంతోనో ఏ వర్గాన్ని విడదీయటానికో నేను రావట్లేదు. దయచేసి క్లియర్ గా చెప్తున్నాను, నేను ఎవరిని విడదీయటానికి రాలేదు. చేయి కలపడానికి వచ్చాను. రంగా గారి ఆశయము ముందు తీసుకెళ్ళటానికి, రంగా గారి వెన్ను రాధారంగా మిత్రమండలి దాన్ని నిలబెట్టడానికి వచ్చాను. అంతేగాని నేను ఎలాంటి వర్గ పోరాటాల కోసం రాలేదు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.